మొగలంపల్లి శ్రీనివాస్ గౌడ్, హౌసింగ్ బోర్డు నివాసిని, జైరాబాద్ టౌన్. గత 10 సంవత్సరాల కాలం లోపల రాష్ట్రం లోపల టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది. మరి అందులో భాగంగా కూడా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే టీఆర్ఎస్కి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడు. మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పుడు రెండో విడత గెలిచిన తర్వాత కూడా ఇంతకుముందు కూడా ఎలాంటి ప్రజా సమస్యలపైన స్పందించడం లేదు. ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఎలాంటి ప్రణాళిక ప్లాను లేకపోవడము చాలా బాధాకరము. అదేవిధంగా ఏదైతే సంవత్సరం నుంచి రాష్ట్రం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మరి 6 గ్యారెంటీలు కూడా వాళ్ళు విస్మరించడం జరిగింది. ప్రజలు ఏదైతే నమ్మకంతో ఈ కేసీఆర్ మీద వ్యతిరేకతని కాంగ్రెస్ గెలిపించడం జరిగింది. మరి ఆ నమ్మకాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వమ్ము చేయడం జరుగుతున్నది. ముఖ్యంగా జైరాబాద్ పట్టణానికి గత 5 సంవత్సరాల నుంచి మరి కాలము మున్సిపల్ ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది మొత్తం కూడా టౌన్ లోపల. ముఖ్యంగా చూస్తే మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నిధులతోని కూరగాయల మార్కెట్ను నిర్మించడం జరిగింది. మరి ఈరోజు అవన్నీ కూడా టెండర్లు జరిగినాయి. అందరు కూడా అలాట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగింది. కానీ షాపులు ఇంతవరకు కూడా ఓపెన్ చేయకపోవడం కారణం ఏంది? మరి ఆ నిధులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? కాంట్రాక్టర్స్ ఇంతవరకు కూడా మరి డబ్బులు ఇవ్వకపోవడం లోపల రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం చెందింది. లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద ఏం స్పందించడం లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అది నిరుపయోగంగా పడి ఉన్నది. దీనిపైన వెంటనే అధికారులు మరి నాయకులు స్పందించాలని నేను ఒక పౌరుడిగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా మరి జైరాబాద్ మున్సిపాలిటీ లోపల కూడా ఎక్కడ సమస్యలు అక్కడ తీసుకువేసినాయి. ముఖ్యంగా ఏదైతే నీటి సరఫరా ఉన్నదో అది కూడా సరిగ్గా అయితలేదు. ట్రాఫిక్ సమస్య అనేది పెద్ద ఎత్తున మరి నగరంలో ఉంది. ట్రాఫిక్ సమస్య గురించి కూడా ఎవ్వరు కూడా మరి పట్టించుకోవడం లేదు. లోకల్ ఎమ్మెల్యే గారు అయితే దీనిపైన మొదలుగా పట్టించుకోవాలని నేను చెప్తున్నాను. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దానిపైన అధికారులు నాయకులు అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా ఇప్పుడైతే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదో వాళ్ళంతా కూడా దీనిపైన దృష్టి పెడతలేరు. ఓన్లీ సోపుట ప్రాజెక్టులు చేస్తున్నారు. అది మంచిది కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మమ్మల్ని మరి కేసీఆర్ను కాదని కాంగ్రెస్ను గెలిపిస్తే మరి అంతా సోపుటనే వాళ్ళు కాలం వెలుపుతున్నారని